నక్కిన దర్శకత్వంలో హనీష్, కావ్య తాపస్ జంటగా నటించిన నేను రెడీ నుంచి ఇటీవల కొంచెం కొంచెం అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేయగా తాజాగా రెండవ సాంగ్ మెరుపులే మెరుపులే అనే పాట లాంచ్ కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. ఇంత ఎనర్జీ ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముందుగా మా సత్యనారాయణ గారికి, ఈరోజు నాకు కేఎల్ యూనివర్సిటీకి వచ్చినట్లేదు సార్, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ కట్టినప్పుడు మళ్ళీ సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసిన ఫస్ట్ సినిమా పాడుతో తీయగా దానికి నేను అసోసియేట్ డైరెక్టర్ని. రామోజీరావు గారు కూడా ఇలాగే ప్రతి అణువు చూసుకుంటూ ప్రతి మొక్కని ప్రతి దీన్ని కూడా దగ్గరుండి చూసుకుని నిర్మించారు. ఈరోజు నాకు అదే ఫీలింగ్ కలిగింది మిమ్మల్ని చూస్తే, సత్యనారాయణ గారిని చూస్తే. సత్యనారాయణ గారు కూడా నాకు రామోజీరావు గారిలా అనిపించారు. ఆయన యూనివర్సిటీ ఎంత బాగుందో ఈ సినిమా కూడా అంత బాగుంటుంది, ఖచ్చితంగా చెప్పగలను. ఆయన వాళ్ళ అబ్బాయి మీద పెట్టుకున్న కళ్ళన్నీ ఈ సినిమాతో నెరవేరబోతాయి. అవిష్ చాలా మంచి పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని అవుతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే త్రినాథ్ తీసిన సినిమాలు నేను లోకల్, నాకు బాగా ఇష్టం సినిమా చూపిస్తామా, సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలు పక్కకే ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీనికి రైటర్ శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. నేను రెడీ is my film which is coming after a long break, and I want to request each one of you to please go and show your love and support in cinemas soon when it releases, and it's gonna entertain y'all, make y'all laugh, get y'all out of your seats and burst some firecrackers in the theater maybe. And we are pakka bringing a lot of entertainment and fun to cinemas, and a family entertainer after a very long time. I think it was a must in Telugu cinema, and I'm very very proud and happy to have been a part of this film. నేను రెడీ సినిమా హవీష్ గారు చాలా గ్యాప్లుగా సినిమాలు తీస్తుంటారు. ఎక్కువ వెంటనే తీయలేక కాదు, ఆయనకి ఒక సినిమా తీయాలని ఇంట్రెస్ట్ రావాలంటే ఆయనకు కథ నచ్చాలి. ఫస్ట్ వింటూనే ఉంటారు కానీ ఏవి నచ్చవు. సో అందుకే చాలా గ్యాప్ తర్వాత ఆయనకు ఒక కథ నచ్చింది, అదే ఈ కథ. సరే నచ్చింది కదా అని చెప్పి ఆయన నచ్చి ఏదో సినిమా తీయాలని కాకుండా మరలా రీఎంట్రీలాగా నేను రెడీ అని కాలర్ ఎత్తుకునే సినిమా ఇది. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మై డియర్ జెన్జీ స్టూడెంట్స్. వెరీ సూన్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుంది, చూడండి. హీరో అది నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక మంచి డైరెక్టర్కి ఆయనకి ఏం కావాలో ఇచ్చారో లేదో అంతే, అక్కడి వరకు. మీ అందరికీ నా యాక్టింగ్ నచ్చుతుందని, ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ముందుగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన వివి వినాయక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆయన ఫ్లైట్ టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. ఇవాళ మీరు చూశారు మెరుపులే సాంగ్, అలాగే మా ట్రైలర్ చూశారు, అలాగే మా ఫస్ట్ సాంగ్ చూశారు. సో ఫస్ట్ సాంగ్ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో చాలా చాలా థ్యాంక్ యూ మీకు, ఇది చూస్తున్న అందరూ తెలుగు ప్రజలందరికీ కూడా. అలాగే ఇవాళ సాంగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాగుందా? మెరుపులే సాంగ్ మాకు ఇచ్చిన మా మిక్కీ జేమయ్యర్ గారుకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆయన సాంగ్స్తో మీ అందరినీ మెరుపులే చేశారు. ఈ సినిమా కూడా చాలా 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 బాగుంటుంది.